హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఒక ఎగ్జైటింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి నేను వచ్చాను. ఎగ్జైటింగ్ క్వశ్చన్ ఏమి అనుకుంటున్నారా? అంతగా ఏమీ లేదు. పీజీ ఓనర్ కు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పీజీ బిజినెస్ రన్ చేయడం ఈజీనా కాదా అనే ఈ రెండు విషయాలు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే నా రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. నా రెస్పాన్సిబిలిటీస్ నేను పీజీలో ఏం తీసుకుంటాను అంటే, మార్నింగ్ తెల్లవారుజామునే నిద్రలేస్తాను. అందరు లేవక ముందే లేచిన వెంటనే పీజీలో వాటర్ ఉన్నాయా లేదా, క్లీనింగ్ జరుగుతుందా లేదా, ఫుడ్ చేస్తున్నారా లేదా అనే 3 విషయాల గురించి కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను. ఇవి కాకుండా పీజీలో మనకి స్మాల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్మాల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏమి అంటే, ఒకసారి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ వస్తుంది, ఒకసారి ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాత్రూమ్స్ లలో. వీటిని కూడా మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. స్మాల్ ఇష్యూస్ ఏమి అంటే, ఒకసారి షేరింగ్ రూమ్స్ కాబట్టి మన దగ్గర ఇవన్ కోసం ఒక్కొక్కసారి గొడవ జరుగుతూ ఉంటుంది, లైట్ కోసం ఒక్కొక్కసారి గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫోన్ వచ్చేసి లేట్ నైట్ లో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి డిస్టర్బెన్స్ అవుతుందని ఒక్కొక్కసారి గొడవ చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా పీజీ ఓనర్ స్మూత్ గా డీల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి సీసీ కెమెరాలు మన పీజీలో పనిచేస్తున్నాయా లేదా అనే విషయాల గురించి కూడా మనము కేర్ గా చూసుకోవాలి. బయోమెట్రిక్ కూడా పనిచేస్తుందా లేదా, ఈ 2 విషయాలు కూడా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పీజీలో. అలాగే ఈ పీజీ రూమ్స్ వచ్చేసి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వాళ్ళకైతే అద్దెకి ఇస్తాము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పీజీ బిజినెస్ అంటే రూమ్స్ అద్దెకి ఇవ్వడం మాత్రమే కాదు, భద్రత కూడా ఇవ్వాలి అనే విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. లాస్ట్ లో వచ్చేసి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, పీజీ ఓనర్ కైనా పీజీలో పనిచేసే వర్కర్స్ కైనా హాలిడేస్ అయితే ఉండవండి. అన్ని డేస్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. సండే అయినా మండే అయినా అన్ని డేస్ కూడా పీజీ ఓనర్ దృష్టిలో అయినా పీజీ వర్కర్స్ దృష్టిలో అయినా ఈక్వల్ గానే ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ అయితే పీజీలో చెయ్యాలి. అప్పుడు మాత్రమే పీజీ బిజినెస్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతా ఉంటుంది. ఈ లాస్ట్ లో వచ్చేసి మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే నేను అడగాలనుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏమి అంటే, పీజీ ఓనర్ కు ఉండవలసిన మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.